దేశం గురించి అవగాహన, స్పష్టమైనటువంటి విధానం లేకుండా ఒక టెంపర్మెంట్‌తో ముందుకు వెళ్ళిపోతే ఏం జరుగుతుందో ఇందిరాగాంధీ హయాంలో చూసాం. ప్రచారం కోసం తీసుకొచ్చినటువంటి యావతో పెంచినటువంటి దరిద్రమే ఆ రోజున ఖలిస్తానీ ఉద్యమం. చివరికి దానికే ఆమె బలయ్యింది. అదే సందర్భంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఈ దేశాన్నే నాశనం చేసింది. కాకపోతే పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్‌ని వేరు చేసినటువంటి ఘనత ఉంది అన్నటువంటి పాయింట్. అది కూడా దానివల్ల భారతదేశానికి ఏమైనా ప్రయోజనం చేకూరిందా అంటే ఏమాత్రం ప్రయోజనం చేకూర్చకపోగా ఆ తర్వాత నుండినే బెంగాల్ కాస్త బంగ్లాదేశాల వశమైపోయింది. అంటే కానీ యుద్ధం గట్టిగా జయించింది కాబట్టి ఆవిడ్ని వీరురాలు కిందన చూపించుకోవడంతోనే సరిపోయింది మనకి. ఆ వీరురాలి ఇంపాక్ట్ ఇవాల్టి రోజున అదే లక్షణాలతో, అదే ఫేస్ కట్స్‌తో, అదే హెయిర్ కట్‌తో మాట్లాడుతున్న ప్రియాంక గాంధీ వాద్రాన్ని చూస్తుంటే రాచరికపు వారసత్వానికి సరిగ్గా సరిపోతుందనిపిస్తోంది. అహంకారపూరిత ధోరణి, అభిజాత్యంతో కూడినటువంటి వ్యవహార శైలి ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఎవరు చెప్పడానికి అనే మాట దాకా వచ్చిందంటే ఎంత అహంకారంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు. అంటే తమ కుటుంబానికి సుప్రీంకోర్టుతో సంబంధం లేదు, లేకపోతే న్యాయస్థానాలు తమను ఏమీ చెయ్యలేవన్న అహంకారమా, లేకపోతే న్యాయస్థానాల కంటే అతీతమైనటువంటి వాళ్ళని తాము లేకపోతే తమ కుటుంబం అనుకుంటుందా అంటే అలాగే కనబడుతోంది. రాచరికపు వారసత్వంగా ఫీల్ అవుతున్నటువంటి మనిషి స్టార్టింగ్లోనే ఆవిడ బుద్ధి ఏంటో తెలిసిపోవడం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.